హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వెల్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ అనేది కొంచెం అన్హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు, కానీ టేస్టీ రెసిపీ అని మాత్రం అయితే చెప్తానండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. సో దానికోసం అయితే రెసిపీ నేమ్ వచ్చేసి పొటాటో బాల్స్. అండ్ దానికోసం ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే వచ్చేసి నేను 3 పెద్ద సైజు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను అండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను బాయిల్ చేసుకుంటా ఈ సైజ్ పీసెస్ అంటే మీకు చూపిస్తున్న సైజ్ పీసెస్లో కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసే లెక్క అయితే కుక్కర్లో బాయిల్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈలోపు మనమైతే బాయిలింగ్ పెట్టేసుకుంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది ఏంటో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1/3 కప్ కార్న్ఫ్లోర్, అలాగే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం జీలకర్ర. ఇలా ఇక్కడ అయితే మసాలాస్ వచ్చేసి కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా, అలాగే శనగపిండి అండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి కొంచెం బాయిల్ చేసుకుని తీసుకుంటే కనుక కొంచెం ఈజీగా మనకి కుక్ చేసుకుంటా ఉంటుంది. లేదా ఒకవేళ మనం ఇది బాయిల్ చేయకుండా చేసుకోవాలనుకుంటే కనుక మనం పొటాటోని తురుముకుని కనుక నేనైతే ఏమైతే ఇంగ్రీడియంట్స్ చెప్పాను అవన్నీ వేసుకొని చేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ మనకి ఈజీ ప్రాసెస్లో కావాలి కాబట్టి చిన్నపిల్లలు కూడా తినే రెసిపీ కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో ఇలా మనం పొటాటోస్ అన్ని స్మాష్ చేసుకున్న తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఆరిగానో కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకోండి. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ వచ్చేసి 1/3 కప్ అయితే తీసుకున్నాను. ఆ 1/3 కప్ని నేను ఒక్కసారిగా వేయలేదండి, కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం ఒకవేళ అలా ఉండలు కట్టినప్పుడు మనం బాగా మిక్స్ చేయకుండా ఉండుంటే కనుక అది మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం పగిలే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకే మనం కొంచెం కొంచెంగా వేసుకుని కొంచెం డఫ్లా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఏమీ ఉండలు లేవు అనుకున్న తర్వాత దీంట్లోకి నేను కారం, అలాగే పసుపు, చాట్ మసాలా. కారం వచ్చేసి ఇక్కడ నేను 1 చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా వచ్చేసి 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. శనగపిండి వచ్చేసి ఇక్కడ నేను 2 పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదండి, వాటితో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే వేసుకున్నాను. వీటిని వేసుకుని కలిపేసుకోండి. మనకి శనగపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో మనం బియ్యం పిండి తీసుకోవచ్చు. బియ్యం పిండి ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే కూడా రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏం మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పెట్టుకున్నాను. ఇలా మనకి ఒకవేళ కనుక అది ఉండగట్టడానికి రాకపోతే కనుక ఇంకొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నేనైతే తీసుకున్న క్వాంటిటీస్కి ఎగ్జాక్ట్గా నాకు ఉండకడటానికి అయితే వచ్చింది. ఒకవేళ చేతులకి అంటుకుంటుంది అనుకుంటే కనుక మీరు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్స్ చేసుకుంటే కనుక ఈజీగా వస్తాయి. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం ఏ బాల్స్ అయితే చేసుకున్నామో ఆ బాల్స్ అన్నిటిని 1 by 1 ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇవంతా కూడా మనం ఫస్ట్ నుంచి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం బాల్స్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం బాల్స్ వేసిన వెంటనే గడ్డ పెట్టి తిప్పకూడదండి. ఒకవేళ అలా చేస్తే కనుక మనకి బాల్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకే ఒక 5 minutes బాల్స్ వేసిన 5 minutes వరకు మిక్స్ చేయకూడదు. ఒక 5 minutes తర్వాత మనం ఒకసారి మిక్స్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. సో అదండి, చక్క ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా టమాటో సాస్తో అయితే నేను సర్వింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. Backwards and upside down, I'm such a clown.